దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు తన డ్యూటీలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. అయితే దానియేలు చుట్టూ ఉన్న మనుషులు దానియేలు మీద ఎలాగైనా కొన్ని నేరాలు మోపాలని చూశారు, తప్పులు వెతకాలని చూశారు, ఎక్కడా దొరకలా. అయితే అతని భక్తి విషయంలో, అతడు యథార్థత విషయంలో, అతడు దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో వాళ్ళు తప్పు పట్టుకోవాలి అనుకున్నారు. మనం ఎప్పుడైతే మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, మనకి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మనం ఉంటామో, యేసయ్యని వెంబడించడానికి మనం ఏ రోజైతే తీర్మానించుకుంటామో ఆ రోజు నుండి సాతాను మన మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనం పోరాడేది మనుషులతో కాదు. మీరు ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నారనుకోండి, ఈ రోజు నుండి నేను ప్రార్థన చెయ్యాలి, ఈ రోజు నుండి నేను దేవుని వాక్యాన్ని చదవాలి, ఈ రోజు నుండి నేను దేవునికి నమ్మకంగా ఉండాలి, ఇలాంటి తీర్మానాలు మీరు తీసుకున్నారనుకోండి, వెంటనే సాతాను తన సమూహంతో మీ మీద దాడి చేయాలని చూస్తాడు. కానీ మీ దగ్గరికి సాతాను డైరెక్ట్గా రాలేడు. అందుకని వాడికి అందుబాటులో ఉన్న మనుషుల్ని ఉపయోగించి, వాడికి అవకాశాలు దొరికిన ఆ సమయాన్ని ఉపయోగించి మీకు వ్యతిరేకంగా వాడు పోరాడటానికి ప్రయత్నం చేస్తాడు. మనల్ని నాశనం చేయాలని, మనల్ని మన తండ్రి అయిన దేవుని నుంచి దూరం చేయాలని వాడు ఆది నుంచి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో మనకు కొన్ని నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మన బిజినెస్ లాస్ అవ్వచ్చు, మన ఆరోగ్యం పాడవచ్చు. మీరు మంచిగా కనబడతారు, కొన్నిసార్లు మీ శరీరం బాగుంటుంది, కానీ మీ శరీరం లోపల భయంకరమైన అటాక్ ఉంటుంది. అది మీ తప్పు కాదు, సాతాను అలా చేస్తూ ఉంటాడు. మీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని వ్యాధులు సాతాను తీసుకొచ్చి పెడతాడు. వాడు ఒక్కొక్కసారి ఒక ముళ్ళు తీసుకొచ్చి గుచ్చుతాడు. ఆ ముళ్ళు మీ శరీరంలో ఉన్నంత కాలము ఆ రోగం మీ శరీరంలో ఉంటుంది. మరేం చెయ్యాలి? దీని అంతటికీ పరిష్కారం ఏంటి? దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు మనం చేయాల్సింది ఎలా ఏంటంటే అపవాదిని ఎదిరించటం. యోబు జీవితంలో ఇది జరిగింది. సాతాను డైరెక్ట్గా యోబు దగ్గరికి వచ్చి యోబు శరీరాన్ని, యోబు కుటుంబాన్ని, యోబు ఆస్తిని, యోబు పేరు ప్రఖ్యాతలని అన్నిటినీ డెస్ట్రాయ్ చేశాడు. కానీ యోబు ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు యోబుకి యేసు రక్తం లేదు, సాక్ష్యం ఇచ్చే అవకాశం లేదు. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది 10-11 వచనాల్లో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే సాతాన్ని. ఈరోజు మనకి యేసు రక్తం ఉంది. ఈరోజు మనకి సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండిటి ద్వారా సాతాను తలని మనం చితక్కొట్టగలుగుతాం. రోమాపత్రిక 16:20లో రాయబడింది, సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితకు తొక్కించును. మీరు గనక సాతాన్ని మీ పాదముల కింద చితక్కొట్టారు అనుకోండి, మీ రోగం తగ్గిపోతుంది, మీ కుటుంబంలో ఉన్న అసమాధానం వెళ్ళిపోతుంది, మీ 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 యొక్క కుటుంబంలో ఏదైతే చిన్నాభిన్నం అయిపోయిందో, ఏ ఆరోగ్యం అయితే మీకు లేదో, ఏ స్వస్థత కొరకైతే మీరు అడుగుతున్నారో, దేవుడు వాటన్నిటిని మీకు దయచేస్తాడు. మీకు ఆగిపోయిన బ్లెస్సింగ్స్ని తిరిగి రిలీజ్ చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే సాతానుని ఎదిరించాలి, సాతాను తల మీద కాలు పెట్టి చితక్కొట్టాలి. అలా చేయాలి అని అంటే మనం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, రక్షణ పొందిన సాక్ష్యం మనం ఉపయోగించాలి.